బిడ్డలారా, ఈ దినము అపోస్తల కార్యం 4:31 ధ్యానిద్దాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే అపోస్తలులు వారు సేవా పరిచర్యలో నిత్యము ఆటంకపరచబడుతూ ఉన్నారు. అధికారుల చేత, మరి శాస్త్రులు, పరిసయ్యుల చేత ఆటంకపరచబడిన తర్వాత వారు దేవుని వాక్యం ప్రకటించడానికి ఉన్న ఆటంకమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేసిన చోటు కంపించెను అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారికి ధైర్యము కలుగజేసింది. ఆ తర్వాత వారు వాక్యం ఇంకా బలముగా బోధించినట్టుగా, ధైర్యముగా బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దినాలలో దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా అభిషేకము లేకుండా దేవుని యొక్క వాక్యము బోధించడము చాలా కష్టం. స్టెఫెన్ని మనం చూసినట్లయితే ఆత్మతో నింపబడిన వాడై వారికి దేవుని బిడ్డలారా చెప్పనశక్యము కాని వాక్చాతుర్యము చేత ఆయన అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఆశ్చర్యపోయినారు. ఆయనకిచ్చిన సమాధానం చెప్పలేక దేవుని బిడ్డలారా ఆ జ్ఞానమునకు తిరిగి సమాధానం చెప్పలేక మౌనముగా ఉండ్రి. అయితే కుట్ర పన్ని మరి స్టెఫెన్ను చంపేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. దేవుని ప్రత్యక్షత చంపేటప్పుడు ఆయన కలిగింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేయడం చాలా కష్టం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకము చేత, వరముల చేత సేవ చేయడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.